నమస్కారం. ఇల్లు అలకంగానే పండుగ అవుతుందా అనే సామెత ఉంది. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడం వచ్చేసినాయి. ఇప్పుడు మొత్తం 1,78,000 కోట్ల రూపాయల మూట పట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఆయన వెంబడి వెళ్ళిన టెక్నికల్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు తీసుకొస్తున్నారు అనేంత సీన్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఆశావాహుని, కానీ మంచిదే. పోయినసారి 45,000 కోట్లు 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నారు ఇదే దావోస్ సదస్సులో. కనుక ఈసారి 1,88,000 కోట్లు తక్కువేం కాదు. అందులో చాలా పాతవి కొత్తవి కలిపి ఉన్నాయంటున్నాను. ఇవాళ అమెజాన్ ఎక్స్టెన్షన్లో గతంలో వచ్చింది అమెజాన్ ఎక్స్టెన్షన్ ఇక్కడికి, దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఇంకా పెట్టుబడులు పెడతా ఉంటుంది. అట్లాగే కాకపోతే ఏంటంటే పెట్రోకెమికల్స్ ఏదైతే అది ఉందో దాని మీద మాత్రం కొత్తవి, ఆ పెట్టుబడులు కొత్తవి అంటున్నాను నేను. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విజయం ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ కేంద్రంగా కాకుండా ఇటు నాగర్ కర్నూలు, దక్షిణ తెలంగాణలో నాగర్ కర్నూలు, అట్లాగే తూర్పు తెలంగాణలో మనకు ఉత్తర తూర్పు తెలంగాణలో ములుగు, అంటే వరంగల్ జిల్లా ములుగు, తర్వాత పూర్తిగా ఉత్తర తెలంగాణలో మంచిర్యాల కేంద్రంగా ఈ 3 రకాల పెట్టుబడులు వస్తాయన్నారు. చాలా మంచిదని నేను అంటున్నాను. గతంలో ఏమి సాధించలేదు, ఇప్పుడే మేమే సాధించినాము అనే ఒక మాట కరెక్ట్ కాదంటున్నాను. దావోస్ సదస్సులో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళే సందర్భం ఉన్నది. ఎందుకంటే ఇవాటికి 54 ఏళ్ల సదస్సు జరుగుతున్నాయి, ఇవాళ కొత్త కాదు కదా. తర్వాత మనకి కేసీఆర్ గారు వెళ్లకుండా ఆయన కొడుకు కేటీఆర్ని తోలిన సందర్భాలు ఉన్నాయి. అందుకని అమెజాన్ ఎక్స్టెన్షన్ కానీ రకరకాలుగా హైదరాబాద్ కేంద్రంగా కానీ చాలా పెట్టుబడులు వచ్చినాయి. కానీ ఇవన్నీ ఏంటంటే ఇళ్ళకగానే పండుగ అవుద్దని ఆనాడంటే ఈనాడంటే అంటున్నాను నేను. ఎందుకంటే పెట్టుబడుల గురించి ఈ ప్రచారం ఏదైతే సదస్సుకు వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఏదో క్రిస్మస్ తాత కదా తాయిలాలు తెచ్చినట్టు చెప్తున్నారు, కానీ నిజంగా ఈ పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయా, సాకారం అవుతుందా, అంటే ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో అవుతున్నాయా అంటే 100% కూడా అవుతలేదు. స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు తెస్తున్న పెట్టుబడులలో కూడా ఒకటి అమెజాన్ పెద్దది, రెండోది చెప్తున్నాను పెట్రోకెమికల్స్ విషయంలో 3 చోట్ల పెట్టేది ఒకటి 45,000 కోట్ల రూపాయలు ఒకటి. దాంతోపాటు ఇతరత్ర అన్ని విప్రో కానీ మన ఐసిఎస్ కానీ రకరకాలుగా కొన్ని ఉన్నాయి కదా, కొన్ని ఇప్పుడు దాకా ఇక్కడ నడుపుతున్న కంపెనీలు, అది ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా ఇప్పటికే నడుస్తున్నవి. కనుక ఈ నడుస్తున్న కంపెనీలలో ఎక్స్టెన్షన్ చేసే క్రమం ఉంటుంది, మంచిదే. ఎందుకంటే ఆల్రెడీ నడుస్తున్న వాటికి ఎక్స్టెన్షన్. కానీ మనకు అదృష్టం ఏంటంటే గేట్వే ఆఫ్ హైదరాబాద్, ఇది మనకు దక్షిణ ఇండియాకు, సౌత్ ఇండియాకు గేట్వేగా హైదరాబాద్ ఉంది. కనుక హైదరాబాద్ విశ్వనగరంగా ప్రసిద్ధి పొందింది. కనుక ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరున్నారు అనే దానికంటే భౌగోళిక పరిస్థితి బాగా మనకు వస్తుంది. అందుకని మన భౌగోళిక పరిస్థితిని బట్టే స్థానబలమే కాదు తన బలము కాదయ్యా విశ్వదాభిరామ వినురగమన్నారు. కేటీఆర్ పోయినా రేవంత్ రెడ్డి పోయినా దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? తెలంగాణ, దానిలో ఉన్న హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక పెట్టుబడులు రావడంలో ఆశ్చర్యం లేదని తీసి పారేయలేను, కానీ ఇది ఒక ఫ్యాక్టర్ అని నేను చెప్తున్నాను. కనుక రేపు పొద్దున ఏవైతే పెట్టుబడులు మన హైదరాబాద్కి వస్తాయనుకుంటున్నామో అది విశ్వనగరంగా హైదరాబాద్ గొప్ప. హైదరాబాద్ను ఒక్కరు కాదు, రేవంత్ రెడ్డి గారి పరిభాషలో చెప్పాలంటే గతంలో సరే మధ్యన ఆయన ఒప్పుకోకపోవచ్చు, కానీ మొదలు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసిండు హైదరాబాద్ డెవలప్మెంట్కు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అట్లాగే ఔటర్ రింగ్ రోడ్కు ఆలోచన చేస్తే దాన్ని సాకారం చేసింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకుంటూ మధ్యన కేసీఆర్ గారు ఏం చేయాలంటే కేసీఆర్ గారిని పక్కన పెట్టి మాట్లాడి ఇప్పుడు తను తెచ్చిందే లెక్క అంటున్నాడు. ఎప్పుడైనా తన దగ్గర నుంచే లెక్క అంటే కరెక్ట్ కాదు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుంటాం అనేది మోటు సామెత. కనుక దాని తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నా పుట్టుక నుంచే మొదలు ప్రపంచం అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పోయిండ్రు. హైదరాబాద్ నేనే కట్టానంత సీన్ చేస్తే ఏమైంది? లేదు కదా, పోయింది కదా. హైదరాబాద్ మన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందో మనకు తెలుస్తుంది. కనుక ఇవాళ నేనే మొత్తం చేసిన అనే అహం పెరిగితే కష్టం. కనుక రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రేపు ఇంకా హైదరాబాద్ రాలే, అక్కడే ఉన్నారు. వస్తే నేను ఇప్పుడు దాన్ని ఏమంటున్నాను, ఇల్లు అలికారు పండుగ ఎప్పుడు అంటున్నాను. గతంలో 40,000 కోట్లు 45,000 కోట్ల పెట్టుబడులు పోయిన సంవత్సరం మనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు జనవరిలో అప్పుడు కూడా పోయిండు. కనుక అప్పుడు సాధించిన ఏమైనా ఉంటే దాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలి. 40,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నారా, ఆ ఒప్పందాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా సాకారమైనయా కావా అనే దాన్ని బట్టే ఉంటుంది. కనుక బడ్జెట్లో కేటాయించిన డబ్బులు కనుక చివరాఖరి ఖర్చు కాకపోతే ఖర్చు కాని బడ్జెట్గా మిగిలిపోయినట్టే ఇవాళ దావోస్ నుంచి పెట్టుబడులు ఏవైతే తెస్తున్నామంటున్నారో వాటిని సాకారం కావాలంటే అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. భూమి, నీరు, రకరకాల పర్మిషన్లు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.
కనుక అక్కడ మాట్లాడుకున్నంత మాత్రాన చాలా కంపెనీలు ఇంకొక విమర్శ కూడా ఉంది ఇందులో. ఇక్కడి కంపెనీలు అక్కడ పోయి మాట్లాడుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ కలిసే వాళ్ళు అక్కడ కలిసాను అంతే తేడా. అంటాం కదా మనం ఏదైనా మాట్లాడుతుంటే ఆ హోటల్‌కి రమ్మంటాం. లేకపోతే పలానా దగ్గర కలుద్దామంటాం. అట్లానే ఇప్పుడు దావోస్ అనేది ఒక టూరిజం ప్యాకేజ్‌గా తయారైపోయింది. అందరూ ఎళ్ళిండ్రు. అక్కడ మాట్లాడుకున్నారు. ఇక్కడికొచ్చింది. అందుకని రాఘవులు గారు, సిపిఎం రాఘవులు గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. దాంతో నేను అంగీకరించను గానీ కొంతవరకు నిజమే అనొచ్చు కదా! పూర్తిగా అంగీకరించకపోయినా. మీరు కమిషన్‌లు మాట్లాడుకోవడానికి అక్కడికెళ్తున్నారు. అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడైతే కొంచెం కష్టం బయటపడుద్ది కదా! అని ఆమె అక్కడికెళ్ళి ఎకనామిక్ ఫోరం జరిగే స్విట్జర్లాండ్ దేశం వెళ్ళి 4 రోజులు ఆడ గడిపి ఇదేమందంటే పెట్టుబడుల టూరిజంగా మారిపోతుంది. అంతకన్నా ఏం లేదు. అసలైన విషయానికి వచ్చేవరకులే పెట్టుబడులు రావడం లేదు అనే మాట కూడా ఆయన అంటున్నాడు. కనుక దీనికి ప్రతిగా ఏం చేయాలంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఆ 10 ఏళ్లలో 8 ఏళ్ళు వీళ్ళే దావోస్ సదస్సుకెళ్ళి వచ్చారు. కనుక ఇటు పక్కన వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది కానీ సంవత్సరం క్రితం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, అవి సాకారమైనవి ఎన్ని అనేది రావాలి. రేపు అందుకని ప్రతిపక్షాలు రేపటి నుంచి విమర్శ మొదలు పెడితే అమెజాన్ మీరు తెచ్చింది అని మేమే తెచ్చినాం అంటారు. నిజమే కదా! అమెజాన్కి అతిపెద్ద గోడౌన్ ఇక్కడ నిర్మించుకున్నారు వాళ్ళు. ప్రపంచంలో అమెజాన్కు మొట్టమొదటి దేశం వారికైతే ఇప్పుడు దాని తర్వాత పెద్ద క్యాంపస్ పెద్ద ఇది ఇక్కడ నిర్మించుకున్నారు. కనుక ఇవాళ మిగతా కంపెనీలు కూడా అన్నీ ఇక్కడివే అక్కడ పోయి మాట్లాడుకున్నారు కదా అనే మాట వస్తుంది. కనుక రేవంత్ రెడ్డి గారు రేపు రాగానే 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చినట్టు కాదు. కనుక వాటిని సాకారం చేసే దిశలో వెంటనే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్లు ఇవ్వడం ఇవన్నీ చేయాలి. దాంతోపాటు మొత్తం మీద ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు కదా ఈ పరిశ్రమలు కానీ లేకపోతే కాకపోతే ఒకటేంటంటే గతంలోకి ఇప్పటికీ పెట్టుబడుల విషయంలో ఒక పద్ధతి మారింది. గతంలో పెట్టుబడులు అంటే ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు అని అడిగేవాళ్ళం. ఇప్పుడు వేల కోట్ల లక్షల కోట్ల కాదు. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎంతమందికి ఆ 100 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక 1000 మందికి ఉద్యోగాలు వస్తే 100 మందికి ఉద్యోగాలు వస్తే 1,00,000 కోట్ల పెట్టుబడితో 1000 మందికి వచ్చినాయి అనుకోండి వేస్ట్ కదా. కనుక పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ అంటే ఉపాధి అవకాశాలు లోకల్గా లభించాలి. అవి అయితే అని నేను అనుకుంటున్నాను. ఒక్కటి రేవంత్ రెడ్డి గారి మొత్తం పెట్టుబడులలో చూస్తే డీసెంట్రలైజేషన్ కనపడుతుంది. అంత హైదరాబాదు కేంద్రీకృతం కాకుండా నేను చెప్పిన పాత కంపెనీలు హైదరాబాద్ ఉన్నాయి. టీసీఎస్ కానీ విప్రో కానీ ఇవి ఎట్లా ఉంటాయి. కానీ ఇవి కాకుండా ఇప్పుడు ఏదైతే పెట్రోకెమికల్స్ పెట్టే దాని ఉందో ఆ ఆలోచన కూడా మనకు నాగర్ కర్నూలు, అటు పోతే ములుగు, అటు పోతే మంచిర్యాల ఈ 3 భౌగోళికంగా ప్రాంతాలు మంచి నా ఉద్దేశం. ఇంకొక నాలుగోది ఇంకో పడమటికి ఎన్నుకుంటే అయిపోయేది. ఇంకొక ఏదైనా మనకు మెదక్ కానీ ఇటు పక్కన ఎన్నుకుంటే అయిపోయింది. నిజామాబాద్ కానీ మెదక్ అనుకుంటే దక్షిణ మన పడమట తెలంగాణ కూడా కవర్ అయ్యేది. కానీ సరే సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉన్నాయి మనకు తెలియదు. కానీ ఇప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే ఈ పెట్టుబడులు సాకారమైనప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధించినట్టు అవుతుంది. దానికి ఎంతవరకు అని శ్వేతపత్రం ఒకటి విడుదల చేయాలి. గత పెట్టుబడులు ఈ పెట్టుబడుల గురించి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. నమస్కారం. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రేపటితో ముగుస్తుంది. ఈ ముగిసే క్రమంలో దావోస్కు వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని ఘనంగా చెప్పుకుంటుంటే మరి ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరిగిందని ప్రశ్న తప్పనిసరి వస్తుంది. తెలుగు వాళ్ళ మధ్యన దాయాదుల పోరు ఉంటుంది. అట్లాగే ఒక రకంగా జలసి కూడా ఉంటుంది. కనుక తండ్రి కొడుకులు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా దావోస్ సదస్సుకి వెళ్ళారు. అక్కడ ప్రజలతో మాట్లాడిండ్రు, కంపెనీ ప్రజలతో మాట్లాడిండ్రు. అట్లాగే దేశం నుంచి వెళ్ళిన 3 ముఖ్యమంత్రులు వేరే పార్టీల వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన బీజేపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు పక్కన పోతే మనకు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పక్కన తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులే. కనుక ఆ ముగ్గురే కలిసి కొంతవరకు మనం పోటీ పడాల్సింది మనకు వైరములు పూర్వ స్పర్ధల విద్యలందే వైరములు వాణిజ్యం అంది అని గురజాడ అప్పారావు గారు అన్నట్టు ఆయన ఇవాళ దేని మీద మాట్లాడిందంటే మేము 3 ముఖ్యమంత్రులు వెళ్ళాము, 3 కలిసినప్పుడు ఒక మాట అన్నారు. కానీ మా మధ్య పోటీ లేదు, మేము ప్రపంచంతో పోటీ పడతామన్నారు. మంచిది. కానీ ఒక్కోసారి కంపారిజన్ ఉంటుంది కదా. తెలంగాణ తమ్ముడు ఏం చేసింటా అన్న ఏం చేసింటా అని మాట ఉంటుంది. కనుక గురు శిష్యులలో మరి గురువేమో పూజ్యము, శిష్యుడేమో బాగా సంపాదించిండా. అక్కడి నుంచి పెట్టుబడి తేవడంలో శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువు అంటారు. కనుక మరి గురు శిష్యుల్లో శిష్యుడు సక్సెస్ అయ్యి గురువే ఫెయిల్ అయ్యిందా అనే మాట వస్తున్నది. కనుక ఈ ప్రతిపక్షాల నుంచి విమర్శలు సహజం. మీరు అక్కడికి పోయింది ఏం కేవలం ఆర్థిక టూరిజానికి వెళ్ళారు, మీరు టూరిస్ట్గా తీర్థయాత్రలు చేసినట్టే మీరు
ఈ ఆర్థిక టూరిజం తీర్థయాత్ర చేసి వచ్చారు, సాధించింది ఏం లేదు, హుళక్కి అని ఒక మాట ఇప్పటికీ ప్రతిపక్షాల ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్లో. తండ్రి కొడుకులు వెళ్ళి ఏం తెచ్చారు దాని మీద. సరే, తండ్రి ఏమో కొడుకు కూడా గతంలో దావోస్ పర్యటన ఇప్పుడు కొత్తది కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో లోకేష్ని కూడా ఒకేసారి పంపిన సందర్భం చూసినాం. ఇక్కడ కేటీఆర్ను కేసీఆర్ ఎట్లా పంపిండో ఆయన పంపిన సందర్భం చూసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే పెట్టుబడులు పెద్దగా రాలేదు, మాకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నారు అనేది ఒకటి వస్తున్నది. సరే, చిన్న చితగా పెట్టుబడులు ఏమొచ్చినా కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా పెట్టుబడులు రాలేదు, సక్సెస్ కాలేదు అనే విమర్శ వస్తున్నది. దానికి నేను ఒక పద్యం చదువుతాను. అంటే తన బలము కాదయ్య స్థానబలమే కానీ స్థనబలము కాదయ్య విశ్వదాభిరామ విగ్రహం అన్నట్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక రకమైన 42 మంది ఎంపీలు, 23 జిల్లాలు, అప్పుడు ఉమ్మడి జిల్లాలు. అట్లా ఆంధ్రప్రదేశ్ జనాభాను చూసినా, పార్లమెంట్ సభ్యులను చూసినా, రాజ్యసభ సభ్యులను చూసినా ఒక కేంద్రం మీద కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరం. కనుక విశ్వనగరంగా హైదరాబాద్ ఆనాడు ఈనాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశ్వనగరమే, ఇప్పుడు విశ్వనగరమే. కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల రాష్ట్రం చిన్నదైంది తప్ప హైదరాబాద్ షాన్ తగ్గదు కదా. కనుక ఇవాళ హైదరాబాదు అనేది ఉండడం వల్ల దక్షిణ భారతదేశానికి గేట్వే ఆఫ్ ఇండియా లాగా హైదరాబాద్ ఎట్లా ఉందో దానివల్ల హైదరాబాద్కు అవకాశాలు వచ్చినాయి. కానీ అటు ఆంధ్రప్రదేశ్ సమస్య ఏంటంటే పెద్ద నగరం లేని సమస్య. ఉంటే ఆర్థిక రాజధానిగా ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నానికి పెద్ద అవరోధం ఏంటంటే సముద్రం అటు పక్కన. అట్లానే భూములు అందుబాటులో లేకపోవడం, హైదరాబాద్కు ఉన్న భూములు అక్కడ అందుబాటులో లేకపోవడం. అందుకనే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కారణం ఏంటంటే హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, అందుకు తగ్గట్టు కాదు కదా, అందులో 10వ వంతు నగరం కూడా లేకపోవడం. మా అయితే విశాఖపట్నం నగరం అంటే 20 లక్షల జనాభా, కానీ 1,20,00,000 జనాభాతో ఉన్న హైదరాబాద్తో పోటీ పడలేదు కదా. అట్లా చూసుకుంటే మీకు విశాఖపట్నం తప్ప మిగతా చోటికి పెట్టుబడులు ఆకర్షించడం కష్టం. కనుక చాలా ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఒక తండ్రి కొడుకులు కలిసి బతిమిలాడంత పని చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే కంపెనీలను ఒప్పించే ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు కాదు, తర్వాత అని వాయిదా పెట్టారు. ఎవరికైనా ఇప్పుడు వ్యాపారం చేసేవాడు లాభాలు కావాలి, వ్యాపారం చేసేవాడికి వాడికి పరిస్థితులు అనుకూలించాలి. కనుక వాళ్ళు గుడ్డిగా పెట్టుబడి పెట్టి నష్టపోరు కదా. కనుక ఆంధ్రప్రదేశ్లో నగరాల్లో ఈ పెట్టుబడి పెడితే ఐటీ రంగాన్ని బాగా డెవలప్ చేయాలంటే విశాఖపట్నం ఒక్కటే బాగా, ఎందుకంటే మల్టీ లింగ్వల్ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అన్ని భాషల వాళ్ళు అక్కడ మనగలుగుతారు. కనుక ఆ రకంగా చూస్తే మల్టీ లింగ్వల్ కనుక కొంచెం విశ్వనగరంగా ఏమైనా ఉంటే విశాఖపట్నం ఉంది. ఎందుకంటే పోర్ట్ ఉన్నది, అట్లానే మనకు ఉక్కు కర్మాగారం ఉంది. ప్రపంచ దేశం నుంచి కొన్ని ఏమైనా అవకాశాలు వస్తే విశాఖపట్నానికి వచ్చినాయి ఇప్పటిదాకా. కనుక అది ఒక రకంగా విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అభివృద్ధి చెందే అవకాశం మాత్రం విశాఖపట్నానికి ఉంది. దానిలో పెద్ద కొరత ఏంటంటే స్థానిక రాజకీయాలు పెద్దవి. స్పష్టంగా చాలామంది పెట్టుబడులకు రెండింటికి భయపడతారు. బయట దేశాల నుంచి వచ్చేవాడు, ఒకటి అవినీతి ఉంటే భయపడతాడు, రాజకీయాలు చొరవ ఎక్కుంటే భయపడతారు. మీకు హైదరాబాద్లో తెలంగాణలో ఎన్ని రాజకీయాలున్నా హైదరాబాద్లో వీళ్ళ మీద ప్రభావం చూపెట్టే రాజకీయాలు ఉండవు. ఒక పెద్ద కంపెనీ దగ్గర పోయి ఒక లోకల్ నాయకుడు పోయి డిమాండ్ చేయలేడు, వాడిని ఆపలేడు పరిశ్రమను. కానీ అక్కడ అట్లా లేదు. విశాఖపట్నంలో చిన్నగా అంటే గతంలో రాయలసీమ రాజకీయాలను విశాఖపట్నంలో చూపించారని, చాలా కంపెనీలు వెనక్కిపోవడానికి, ముఖ్యంగా కియా లాంటి సంస్థ వెనక్కిపోవడానికి, అంటే కియా లాంటిది అంటే నిలదొక్కున్నది. అట్లాగే అమర్ రాజా బ్యాటరీస్ వెనక్కిపోవడానికి, గల్లా జయదేవ్ వీళ్ళందరూ బాధపడ్డారు. చాలా కంపెనీలు వీళ్ళ బాధ చూడలేక వెనక్కిపోవడానికి సిద్ధమైనవి అనేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఛాయలు ఇంకా పోలేదు అనేది కూడా భయపడుతున్నారనేది ఒక మాట. యాక్చువల్గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పోయి పెట్టుబడులు తీసుకురాకపోవడం కారణం ఎవరు అంటే ఇంకో విమర్శ ఇక్కడి నుంచి కూడా వస్తున్నది. మీ విధ్వంస పాలన, మీ 5 ఏళ్ల పెద్ద ఎత్తున గూండాయిజము, 5 ఏళ్లలో రాయలసీమ రాజకీయాలను ఉత్తరాంధ్ర రుద్దారు. మీరు అన్న ఏది జగన్ ట్యాక్స్ వసూలు చేశారు, దానివల్ల పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయి. ఇప్పటికి కూడా అంతర్జాతీయంగా కూడా ఈ భయం ఇంకా పోతలేదు అనేది, అవినీతి కూడా ఈ రెండు ఉన్నాయి. కనుక అందుకనే బివి రాఘవులు 2 రాష్ట్రాలకు పెద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వాళ్ళు అన్నదే కదా. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు, లోకేష్ పోయినా, రేవంత్ రెడ్డి పోయినా అక్కడ కమిషన్లు మాట్లాడుకోవడానికి వెళ్ళారు అన్న మాట అంటున్నారు. అంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ మాట కొంతవరకు నిజమవుతుంది కదా. ఆయన అన్న మాట విషయం కూడా అక్కడ ఇదే కంపెనీలు అక్కడ కమిషన్ మాట్లాడుకుంటున్నాయని ఒక మాట అంటున్నారు. కనుక పెట్టుబడి తేవడంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ వెనకబడి పోయిందనేది వాస్తవము. దానికి కారణము వారు కాదు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి. అందుకని స్థానబలమే కాదు తన బలము కాదే అనే పాట పద్యం ఎందుకు వాడినంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కి అవకాశాలు పెంచుకోవాలి. హైదరాబాదులో లేని అవకాశాలు మేము ఇస్తామనాలి.
భూమి, మౌలిక వసతులు, పర్మిషన్ ఈజీగా ఇవ్వడము, అవినీతి లేని పాలన, అప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి కనుక ఆ వైపుగా కృషి చేస్తే వచ్చే సంవత్సరానికైనా కొంత సహకారమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం తెలుసు కనుకనే అక్కడ గురు శిష్యుల చిన్న పెద్ద కాదు, అక్కడ హైదరాబాదు వర్సెస్ విశాఖపట్నం, హైదరాబాద్ వర్సెస్ తిరుపతి లేకుంటే గుంటూరు పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో ఆయన ఉన్నా రేపు ఎవరున్నా కూడా కష్టమే. రేపు రేవంత్ రెడ్డిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినా కూడా ఇది సాధ్యం కాదు కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. విమర్శ సమాధానం కాదు కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి స్థానిక రాజకీయాలు ప్రభావం చూపించొద్దు, స్థానిక గుండాయిజం పనిచేయొద్దు, దుర్మార్గ రాజకీయాలు పక్కన పెట్టాలి, ముఖ్యంగా కుల రాజకీయాలు పక్కన పెట్టాలి ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు విశ్వ నగరంగా అభివృద్ధి చెందే నగరాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక 4-5 నగరాలను ఎంపిక చేసుకొని రేపు పరిశ్రమలకు మంచి ఆలవాలంగా ఉండే విధంగా తయారు చేయాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడులు వస్తాయి. కనుక ఇప్పుడు ఫెయిల్యూర్ అనొద్దు, ఇప్పుడు సక్సెస్ అనొద్దు. ఇళ్ళకంగానే పండుగ కాదు. తెలంగాణలో వచ్చిన పెట్టుబడులు కానీ అటు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు కానీ సక్సెస్ కావాలంటే స్థానికంగా ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన భూమి, నీళ్లు, విద్యుత్తు, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తే తప్పనిసరి సాధ్యమవుతుంది. ఎప్పటికైనా మనం ఆశావహులం కనుక ఆశతో జీవిద్దాం, ఆశతో బతుకుదాం. నమస్కారం.